ఈ ప్రపంచం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు అని అంటారు. అదే ప్రపంచాన్ని గురువుగా భాగవతం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? బాగుందమ్మా. సాధారణంగా మనం ఏం చెప్తుంటా ఉంటే ఎవరన్నా గురువు అనేసరికి కొంతమంది ఏమో శ్రీ శివాయ గురవే నమః అంటారు. శివుడు గురువుగా నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి. సరే, ఒక్కొక్కరు ఎవరికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని గురవే నమః అంటుంటారు. భాగవతం కూడా అలాగే చెప్పింది. అయితే భాగవతం విచిత్రంగా ఒక ప్రతిపాదన చేసింది. ప్రపంచమే నీ గురువు అని. చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. లోకంలో ఒక దైవాన్ని గురువు కింద ఎవరైనా భావిస్తూ ఉంటారు. ఒక కృష్ణ పరబ్రహ్మణే నమః, కృష్ణుణ్ణి ఒక పరబ్రహ్మ కింద తలుస్తుంటాము. మరి ప్రపంచాన్ని గురువు కింద తలచడం ఏంటంటే, ఇది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క కథలో ఈ ప్రపంచాన్ని గురువుగా తలవటం అనేటువంటిది భాగవతంలో కూడా మనకు ప్రసక్తి వస్తుంది. అంటే అక్కడ యదువు అనేటువంటి రాజు ఒక జ్ఞానిని అడుగుతాడు. ఆ జ్ఞాని, నువ్వు ఇలా ఎందుకింత ఆనందంగా ఉన్నావు అని అడిగితే ఆ జ్ఞాని చెప్తాడు, ఈ ప్రపంచంలో నాకు ప్రతిదీ కూడా ఒక గురువులాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గురువు నుంచి నేను విద్యలన్నీ నేర్చుకొని ఆనందంగా ఉన్నాను. ఏమి విద్యలు నువ్వు నేర్చుకున్నావు? సూర్యుడి దగ్గర నుంచి సర్వగమనము అనేటువంటి విద్య నేర్చుకున్నాను. ప్రపంచంలో ఒక్కొక్క దాని నుంచి ఎలా నేర్చుకున్నాడో చూడండి. సర్వగమనం అంటే అన్ని చోట్లకి వెళ్ళగలిగినటువంటి విద్య. చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నావు? చల్లదనం నేర్చుకున్నాను. అంటే అన్ని విషయాల్లో కూడా నేను ఎక్కువ వేగం పడకుండా, అంటే వేడిగా వాతావరణాన్ని సృష్టించకుండా అంతటా చల్లదనంగా ఉంచుకునేట్లుగా మాటలు మాట్లాడాలి అనేది నేను ఆ చంద్రుడి నుంచి నేర్చుకున్నాను. అలాగే నీటి నుంచి ఏం నేర్చుకున్నావు అంటే ఒక్కొక్కటి. దాహం తీర్చడం నేర్చుకున్నాను అంటే ఎదుటివాడిలో ఉండేటువంటి జ్ఞాన తృష్ణని మనకి సాధ్యమైనంత వరకు అణిచివేయటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎదుటివాడికి మన విద్యలు నేర్పుతూ ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. ఎందుకంటే అది ఏమీ అడగట్లేదు. నీరు, చెట్టు నుంచి కూడా నేను అదే నేర్చుకున్నాను. ఇతరుల కోసమే బతకాలి అనేటువంటిది చెట్టు నుంచి నేర్చుకున్నాను. పక్షి నుంచి ఏం నేర్చుకున్నావు? ఒక క్రమ పద్ధతిలో జీవించటం నేను నేర్చుకున్నాను. స్వేచ్ఛ ఉండటం నేర్చుకున్నాను. ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చర అచర, ఈ చర అచర అనేటువంటి పదమే చాలా గమ్మత్తైన పదం అమ్మ. జీవాజీవానం మన ప్రపంచంలో ఎక్కడ కూడా జీవాజీవులు అంటే జీవులు ఉన్నారు, అజీవులు ఉన్నారు అని కాదు. ఈ ప్రపంచం మొత్తం జీవాత్మకంట. అదట్లా చర అచర అంతే తేడా, అంతేగాని జీవా కాదంది మన వేదాంత శాస్త్రం. ఎట్లా అండి చూడండి, రాతిలో కూడా జీవం ఉంది. నువ్వు చూడగలిగితే రాతిలో జీవం ఉంది, చెట్టులో జీవం ఉంది. అందువల్ల చర అచర, కదిలేవి కదలనివి అంతే ఈ ప్రపంచం. అందుకని చరాచర ప్రపంచం అంటాడు. ఎక్కడైనా సరే మీరు గ్రంథాల్లో చూడండి, జీవ ప్రపంచం అండు. బతికున్న వాళ్ళు లేనటువంటి వాళ్ళు అనరాదు. కాబట్టి ఈ ఒక్క పదం చాలు మనకి. ఈ ప్రపంచం మొత్తం మీద జీవులే ఉన్నారు. కాబట్టి కొంతమంది కదులుతున్నారు, కొంతమంది కదలటలేదు. అందుకనే మొక్క నుంచి ఆ పండు తీసేటప్పుడు, మొక్క నుంచి ఆకులు తుంచేటప్పుడు మొక్కకి నమస్కారం చేయవలసిన మంత్రం చెప్పింది. ఎందుకంటే ఆ ప్రాణిని హింసిస్తున్నావు నువ్వు, హింసిస్తూ నువ్వు ఆకుని కోస్తున్నావు, ఆ పండుని కోస్తున్నావు. కాబట్టి ఒక నమస్కారం చేసి, అమ్మ నేను బతక్క తప్పదు కాబట్టి నీ నుంచి స్వీకరిస్తున్నాను అని ఆ మంత్రం చెప్పి స్వీకరించమంది. ఈ రకంగా అందరూ జీవులే, ఆ దృష్టితో చూడాలి. అది నాకు ప్రపంచం నేర్పింది అంటాడు ఆ గురువు గారు. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని ఒక గురువు కింద చూడాలి అని భాగవతం మనకి చక్కటి ప్రబోధం చేసింది.